తెలుసు కదా అర్థం ఏంటో? అలాగే చెప్పండి, అలాగే జరుగును గాక. మనం ఒకవేళ నిర్లక్ష్యంగా ఆమె అన్నాం అనుకోండి, మనకు అది జరగదంటాం. ఆసక్తిగా, మీకు తెలుసో లేదు ప్రియుల, కొత్త నిబంధనలో ఆల్మోస్ట్ ప్రతి పుస్తకం చివరిలో ఆమేన్ అనే మాట రాయదు. ఒకటి అపోస్తుల కార్యంలో మాత్రమే ఆమేన్ అనే మాట లేదు. ఎందుకంటే అపోస్తుల కార్యంలో ఇంకా మనం కంటిన్యూ చేయాలని, అంటే ఆ శిష్యులు ఆ రోజులలో సువార్తను ప్రకటించి వేరే వేరే ప్రాంతాలకు వెళ్ళి యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించారు. అండ్ అక్కడ అపోస్తల కార్యంలో ఆమేన్ అనే మాట లేదు. ఎందుకు లేదు అంటే ఆ యొక్క సువార్త పనిని మనం కొనసాగించాలి. సో జెసికా, సో ఇన్ ద హోల్ న్యూ టెస్టిమెంట్ you find the word amen at the end of the book, but only one book you don't have the word amen, that's the Acts of the Apostle, because God wants us to continue the work which apostles have left in Acts of the Apostles. So therefore you all should loudly and heartfully we should say amen. Shall we say amen? Amen. Amen. Praise the Lord. తిరిగి ఈరోజు ప్రతాప్ వాళ్ళ సిస్టర్ కూతురు కదమ్మా మీరు? ఓకే, ప్రతాప్ వాళ్ళ సిస్టర్ గారు, వాళ్ళ నళిని వాళ్ళ కూతురు అండ్ వాళ్ళ హస్బెండ్, వాళ్ళ పిల్లలు మన మధ్య రావడం చాలా సంతోషం. మీ అందరికీ వందనాలండి. తక్కిన వాళ్ళకి కానీ అందరికీ ప్రభు నామంలో మీకు వందనాలు. ప్రియులరా, 8 నుంచి ప్రైజ్ ఉండండి. 8 నుంచి 9 సర్వీసే బాగుండే అనిపించింది నాకు. ఎందుకంటే సార్ అందరు బాగా వచ్చేవారు సార్ 8 నుంచి 9. అదే సార్, ఏదో మనం కొద్దిగా గ్రేస్ పీరియడ్ ఇద్దాం అనుకున్నాను. అయినా కానీ సంతోషం మీరు రావడం ప్రియులరా. ఎందుకంటే నార్మల్గా మనకు ఒక టెండెన్సీ ఏంటంటే 1 గంట లేట్ వెళ్తే ఏం కాదు అని ఒక టెండెన్సీ మన అందరిలో ఉంటుంది ప్రియులరా. కానీ మనం అది కొద్దిగా ఓవర్కమ్ చేసి దాన్ని మనం గెలిచామనుకుంటాం, చాలా ధనులం అవుతాం ప్రియులరా. ఎందుకంటే దేవుడి వాక్యంలో రాయబడింది, మన దేవుని సన్నిధికి నిర్లక్ష్యంగా ఆలస్యంగా రావడము అది మంచిది కాదంటాం. ఎన్ని కారణాలైనా ఉండొచ్చేమో కానీ మనము ఊర్లోకి వెళ్ళినప్పుడు కదా పొద్దున్నే లేచి వెళ్తాము, అండ్ మనం జాబ్స్కి వెళ్ళినప్పుడు ఉదయాన్నే లేచి వెళ్తాము, మనం స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళాలన్నప్పుడు 4 గంటలకు 5 గంటలకు లేచి కదా వంట చేసుకొని కరెక్ట్ బస్సు పట్టుకుంటాం, లేకపోతే మన జీతం కట్ అవుతుంది కదా. ఇలా ప్రతిదానికి మనము ఇంపార్టెన్స్ ఇచ్చి ఉదయాన్నే వస్తాం. కానీ దేవుని సన్నిధికి మనం కొద్దిగా నిర్లక్ష్యం చేయడము అది రాబోయే దినాల్లో మనం పిల్లలకైనా చెడు ఎగ్జాంపుల్ ఉంటున్నాం. కాబట్టి పిల్లల ఒక మంచి ఎగ్జాంపుల్ మనం ఉదాహరణ దేవుడి కొరకు పెడదాం. పిల్లల మందిరానికి సరైన సమయం వస్తాము. అండ్ మనం వచ్చే మందిరంలో మనం దేవుని వాక్యానికి లోపడుకుంటే రేపు ఏ మందిరానికి వెళ్ళినా కానీ అదే నేచర్ ఉంటుంది. కాబట్టి మనలో మార్పు ఉండదు. అంటే ఇంగ్లీష్లో కన్నడలో ఒక సామెత ఉంది పిల్లల, అదేంటంటే పుట్టిన గుణము కాల్చినదని బోధంటారు. అట్లా కొన్నిసార్లు అంటే మనకు ఆ అలవాటు ఒకసారి పడ్డదనుకోండి పిల్లల ఇంకా చాలా చాలా కష్టం. సో మరి ముఖ్యంగా మన ఫెలోషిప్ వచ్చి ప్రతి ఒక్కరికి ప్రభు నామున నేను ఒక రిక్వెస్ట్, అందరూ సరైన సమయం కూర్చోడానికి ప్రయత్నం చేయండి. 8 నుంచి దేవుడు మనము 9 చేసినాం కాబట్టి మీరు అడ్వాంటేజ్ తీసుకోకుండా కరెక్ట్ 9 o'clock వచ్చేదానికి ప్రయత్నం. ఆరాధన చాలా మంది మిస్ అయ్యారు. సో ఆరాధన మిస్ అయ్యి కరెక్ట్ దేవుడి వాక్యాన్ని వినడానికి అది మంచి బ్లెస్సింగ్. సో కాబట్టి ప్రయత్నం చేద్దాం ప్రియులరా. ప్రభు నామున నేను మీ అందరికీ ఒక రిక్వెస్ట్ పెడుతున్నాను. రైట్, ఈరోజు ప్రియులరా మనకు ఒక చిన్న వాక్యాన్ని కొంచెంసేపు ధ్యానించుకుందాము. మత్తయి సువార్త 18వ అధ్యాయము 14వ వచనం మనం తీసుకుందాం ప్రియులరా. ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే, టుడేస్ మై టాపిక్ ఈస్ humble yourself in the sight of God and even in the sight of people. మనుషుల ముందు దేవుని ముందు మనల్ని మనం తగ్గించుకుందాము అనే ఒక అంశం మీద దేవుడు
తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న ప్రియులుగా మనందరము సిద్ధపడతాము. మనమందరం లేఖనాలు తీసుకున్నట్లయితే మత్తయి సువార్త 18వ అధ్యాయం 14 వచనం ఒకసారి చదువుకుందాం ప్రియులారా. ప్రతి ఒక్కరు మీ బైబిల్ చూడండి. టుడేస్ మై టాపిక్ ఈస్ ఇఫ్ వి హంబుల్ అవర్ సెల్వ్స్ దెన్ గాడ్ విల్ ఎక్సాల్ట్ us. యేసు ప్రభు ఇక్కడ చెప్పిన మాట ఏమంటాడంటే ప్రియులారా, అలాగుననే ఈ చిన్న వారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. మళ్ళా చదువుతాను ప్రియులారా, చూడండి. అలాగుననే ఈ చిన్న వారిలో ఒక్కడైనను నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తము కాదు. ఇక్కడ యేసుక్రీస్తు తన శిష్యులను కూర్చి చెప్పిన మాట ఏంటంటే ప్రియులరా, ఇక్కడ చిన్నవారు అంటే బేబీ చిన్నపిల్లలుగానే ఉండొచ్చు ప్రియులరా, అండ్ అడల్ట్స్ అయ్యే మనం ఉండొచ్చు, పెద్దవాళ్ళంగా ఉండొచ్చు. ప్రతి ఒక్కరిని యేసుక్రీస్తు మనసులో పెట్టుకుని ఆయన చెప్పిన మాట ఏంటంటే, ఎవరే కానీ నశించడము నాకు ఇష్టం లేదు, పరలోకమున్న తండ్రికి కానీ ఇష్టం లేదు. మన పిల్లలే కాదు, మనమే కాదు, మన వృద్ధులే కాదు, ఎవరే కావచ్చు, దేవుడి దృష్టిలో చిన్నపిల్లలు మాత్రం నశించకూడదు, పెద్దోళ్ళు నశించాలని యేసుప్రభు అనుకుంటాడా? అలా బోధిస్తాడా? లేదు. ఇక్కడ చిన్నపిల్లలు పెద్దలు అందరు ప్రియులరా యేసుక్రీస్తు వాళ్ళందరినీ మనసులో పెట్టుకొని ఆయన చెప్పిన మాట ఏంటంటే, మనమందరము ఎవరు నశించకూడదు, మనమందరము రేపు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి. రేపు యేసు ప్రభు రాకడకు ముందు లేకపోతే ప్రభు మనల్ని పిలిచినా, ఆయన వచ్చినా, మనము రేపు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు పదా నమ్మకమైన మంచి దాసుడా అని మనము దేవుని ద్వారా పిలిపింపబడాలి. లేకపోతే మనం ఇన్ని సంవత్సరాలు చేసిందంతా వ్యర్థమవుతున్నట్టు. ఒక సామెత ఏముందంటే, మనము చేసిందంతా వ్యర్థం కాకూడదంటే మనం అయినంత వరకు దేవుని వాక్యానికి లోబడి మనం తగ్గించుకుంటే ఆదా ఆశీర్వాదం ఉంటుంది. కాబట్టి మొదటిది గుర్తుపెట్టుకోవాలా, మనం నశించడము దేవుని చిత్తము కాదు. అందరూ నిత్య జీవం పొందాలనేదే ఈ దేవుని యొక్క చిత్తం. అందుకే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మనందరి కొరకు వచ్చి ప్రాణాన్ని ఇచ్చి కదా ప్రియులరా, శిలువలో చనిపోయి రక్తాన్ని చిందించి పాల్పెట్టబడి 3వ దినం ఆయన లేచాడు. సో ఈరోజు ఈ యొక్క వాక్యాన్ని గుర్తుపెట్టుకొని మనం తగ్గించుకోవాలి. ఏ విషయంలో తగ్గించుకోవాలా, అండ్ కొంతమంది దేవుని సేవలు ఏ రకంగా తగ్గించుకున్నారు, ఆ విషయం కొద్దిసేపు ధ్యానించుకుందాం ప్రియులరా. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి. ఈ మాట కనీసం మనకు ఒక 3-4 సార్లు బైబిల్లో వస్తుందండి. యేసుక్రీస్తు చెప్పిన మాట మత్తయి సువార్త 23వ అధ్యాయము అండ్ 12వ వచనంలో యేసుక్రీస్తు ఈ మాట అంటాడు ప్రియులరా. 23:12. Jesus said this word in Matthew's Gospel chapter 23 verse 13. ఓకే, అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును, క్షమించండి 12వ వచనం అండి, క్షమించండి. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చించుకుని వాడు ఏమంటాడంట, తగ్గించబడును. తను తాను తగ్గించుకుని వాడు హెచ్చింపబడు. ఇక్కడ ఎందుకు యేసు ప్రభు ఈ మాట అన్నాడు? జీసస్ said, he who humbles himself will be exalted and he who exalts himself will be humbled. యేసు ప్రభు ఎందుకు ఈ మాట అన్నాడంటే ప్రియులారా, ఈ పరిసయ్యులు శాస్త్రుల గురించి మాట్లాడుతూ ఆయన ఈ మాట అంటాడండి. మొదటి వచనం చూడండి. అప్పుడు యేసు జనసమూహములతో తన శిష్యులతో ఇట్లా, నేను శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠం ముందు కూర్చుండువారు గనుక వారు మీతో చెప్పిన వాటినన్నింటినీ అనుసరించి గైకొండి, అయినను వారి క్రియల చొప్పున మీరు చేయకుడి. వారు చెప్పుదరే గాని ఏం చేస్తారంట, చెయ్యరు. మోయ శక్యము కాని భారమైన బరువులు కట్టి మనుషుల భుజం మీద వారు పెట్టుదురే గాని తన వేలుతోనైనను వాటిని కదిలింపగలరు. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు. తమ రక్ష రేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు. విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు. మీరైతే
బోధకులని పిలువబడవద్దు, ఒక్కడే మీ బోధకుడు. మీరందరూ చెప్పండి ఎవరంట ప్రియులరా? సహోదరులు. మరియు భూమి మీద ఎవరికైనాను తండ్రి అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ తండ్రి. ఆయన ఎక్కడున్నాడంట? పరలోకమందు ఉన్నాడు. మరియు మీరు గురువులని పిలువబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు. దాని తర్వాత అంటాడు ఆ మాట, మీరు అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును. సో యేసుక్రీస్తు ఇక్కడ ప్రియులరా పరిచయుల గురించి, శాస్త్రుల గురించి, ధర్మోపదేశకుల గురించి ఈ మాట చెప్పాడు. యేసుక్రీస్తు కాలంలో యేసు ప్రభు వ్యభిచారం చేసిన స్త్రీని ఏమనలేదు ప్రియురామా, ఇంకా పాపం చేయొద్దు అని ఆమెను క్షమించి పంపించాడు. దొంగలంగానే యేసుక్రీస్తు క్షమించి, నేడు నువ్వు నాతో కూడా ఎక్కడ ఉంటావు? పరదేశంలో ఉంటావు అని చెప్పి ఆయన కానీ క్షమించాడు. కానీ యేసు ప్రభు కోప్పడ్డది ఎవరి మీద అంటే, మేము కానీ క్రైస్తవులము, మేము కానీ యూదులము, మేము కానీ ధర్మోపదేశకులము, మేము కానీ బైబిల్ తెలుసు అని చెప్పి ఈ బైబిల్ పట్టుకుని నటన చేసే వారిని యేసు ప్రభు చాలా కోపగించాడట ప్రియులారా. ఆయన కొన్నిసార్లు అదే అధ్యాయంలో మనం గమనిస్తే, సున్నం కొట్టిన సమాధులారా అంటాడు వాళ్ళని చూసి, సర్ప సంతానమా అంటాడు. అంద భక్తులారా, లేకపోతే మీరు గుడ్డిగా ఉన్నారు, మీరు మాత్రమే గుర్తుల పడడం కాదు, వేరొకరిని కానీ మీరు గుర్తులో పడేస్తున్నారు, మీరు పరలోక రాజ్యానికి చేరరు, మీతో పాటు మిమ్మల్ని వెంబడించే వారికి కానీ మీరు పరలోక ద్వారాన్ని మీరు మూసివేసి. వాళ్ళ గురించి యేసుక్రీస్తు చాలా అంటే చాలా కఠినమైన మాటలు మాట్లాడాడు. ఎందుకంటే వాళ్ళందరూ నటించే జీవితము జీవిస్తున్నారు కాబట్టి. దేవునికి ఇష్టం లేని వాళ్ళు ఎవరంట ప్రియులారా? నటన జీవితం చేసేవారు అనేది ఈ వాక్యం ద్వారా నేర్చుకుంటాం. ఈ యొక్క పరిచయ శాస్త్రులు ఏం చేస్తారంట? వాళ్ళు వేరొకలను బోధిస్తారంట, కానీ వారు మాత్రము చేయరు కదా ప్రియులారా. దాంట్లో నేరుగా రావచ్చేమో ప్రియులారా. సో నేను చేయలేదనుకోండి, నేను కానీ ఎవరు అవుతానంట? పరిచయులు కదా ప్రియులారా. వాళ్ళు మోయే శక్యము కానీ భారములు ప్రజల మీద పెడతారు, వాళ్ళు మాత్రం చేతితో ఒక చిన్న బండ లేకపోతే చిన్న రాయిని కానీ తొలగించాలని యేసుక్రీస్తు వాళ్ళ గురించి చెప్తున్నాడు. అంతేకాకుండా సంత వీధులలో వందనాలు కోరుతారంటే, వీళ్ళు ఒకవేళ రోడ్డు మీద పోయారనుకోండి, వీళ్ళు ఎవరికి విజ్ చేయరు, అందరూ వీళ్ళకే విజ్ చేయాలి. ఏమని? వందనాలండి, ప్రైజ్ లార్డండి, ప్రైజ్ లార్డండి. అంతేకాకుండా విందులలో అగ్రస్థానం. విందులలో అగ్రస్థానం అంటే లంచ్ లేకపోతే డిన్నర్ ఉన్నప్పుడు వీళ్ళకి ఏం చేయాలా? సపరేట్గా చైర్ వేయాలా, సపరేట్గా టేబుల్ వేయాలా, వాళ్ళకి సపరేట్గా కూల్ వాటర్ పెట్టాలా కదా ప్రియులారా. అంటే ఇది దాని అర్థం ప్రియులారా. అంతేకాకుండా వాళ్ళు ప్రియులారా వాళ్ళ రక్ష రేకులు అంటే నార్మల్గా ఆ రోజులలో కొంతమంది ఆ తెల్లని గౌన్ వేసేవారంట. ఈ రోజుల్లో మనం వేసుకుంటాం కదా మన పాస్టర్లు కొన్ని చర్చెస్లో ఆ తెల్లని గౌన్ వేసుకుని ఒక సిలువ వేసుకుని వాళ్ళ రెండు చేతులు అన్నారనుకోండి ప్రియులరా, ఆ రెండు చేతులకు అన్నప్పుడు ఆ యొక్క రక్ష రేకులు ఆ బట్టంతా ప్రియులరా ఏదో ఒక పెద్ద దేవదూత నిలబడినట్టుగా వాళ్ళకి కనబడుతుందంట. సో వాళ్ళ రక్ష రేకులు కానీ వాళ్ళు వెడల్పు చేసుకుంటారంట. సో ఇది ప్రియులరా. అంతేకాకుండా వారు వేరేటోళ్ళకు బోధిస్తారే కానీ వారు మాత్రము చేయరని చెప్పి, అండ్ వాళ్ళను బోధకులారా అని పిలవాలని వాళ్ళకి ఆశ. నేను బాగా గుర్తుంది ప్రియులారా, నేను కర్ణాటకలో బెల్గాం అనే ప్రాంతంలో ఉండేవాడిని. అక్కడ మేము ఒక ఇంటికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు మాతో పాటు ఒక మిషనరీ ఉండేవాడు. ఆయన ఆల్మోస్ట్ అప్పటికి ఒక 20 years, నాకు 18 years ఉంటాయి. మేము ఒక ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళినప్పుడు ఒక పెద్ద మనిషి కదా ఆనంద్ గారు, ఒక 70 సంవత్సరాలు. ఆమె మాట్లాడుతూ సాల్మోన్ బాగున్నారంటే, ఆంటీ ఏంటి సాల్మోన్ అంటారు, పాస్టర్ అంటున్నాడు సార్ ఆయన. నాకు అక్కడి నుంచి చాలా బాధ అనిపించేది. ఆమె మన అమ్మమ్మల ఏజ్ ఉందని ఆమె మనల్ని సాల్మోన్ అని పిలిస్తే ఏం తప్పు ఉందండి? ఎక్కడుంది బైబిల్ ఎంత క్లియర్ రాయబడింది, బోధకులారా అని మీరు పిలువబడవద్దు. ఎవరన్నా పిలిస్తే మేము చెప్పాలంట, మమ్మల్ని బోధకులారని పిలవద్దండి, బ్రదర్ అండి అంతే, లేకపోతే మీరు పెద్దోళ్ళైతే నా పేరు తీసుకోండి అని చెప్పాలి, కానీ మనం బోధకులారా అని పిలిపించుకోకూడదంట. గురువులారా అని మనం అసలు చెప్పాడు కదా యేసుక్రీస్తు, మీకు ఒక్కడే గురువు,
ఆయనే యేసుక్రీస్తు. డోంట్ కాల్ ఎనీబడి యాజ్ ఎ టీచర్, యూ హ్యావ్ వన్ టీచర్. డోంట్ కాల్ ఎనీబడి యాజ్ అ మాస్టర్, యూ హ్యావ్ ఓన్లీ వన్ మాస్టర్. ఇంకా దాని కింద అంటాడు ఎవరిని కానీ తండ్రి అని పిలవద్దు కదా. మన చర్చెస్లలో మన బిషప్లను ఏమని పిలుస్తారు ప్రియులరా? ఫాదర్ కాదు. మన తెలుగు చర్చెస్లలో బిషప్ తండ్రి గారు, అయ్యగారు. ఓకే, అయ్యగారు ఓకే, నో ప్రాబ్లం. తండ్రి ఏంటి ప్రియులరా? ఇంకొక వాక్యంలో రాయబడింది గురువులారా అని ఎవరిని మీరు పిలువబడవద్దు. మన గురువులు వచ్చి ఇప్పుడు వాక్యం చెప్తారు అని కొన్ని చర్చెస్లో చెప్తా ఉంటారు. అంటే వాళ్ళకి ఈ వాక్యం తెలియదో నాకు అర్థం కాదు. సో ఇది యేసుక్రీస్తు పరిచయాల గురించి మాట్లాడుతూ వాళ్ళు బోధకులారా అని పిలిపించుకుంటారంట, వాళ్ళు ప్రియులరా గురువులారా అని పిలిపించుకుంటారంట, తండ్రి అని పిలిపించుకుంటారంట. యేసు ప్రభు మనకు చెప్తున్నాడు, మీరు మాత్రం ఎవరిని కానీ అలా పిలిపించుకోవద్దు, మీ పేరు ఏముందో అలాగే పెట్టుకోండి. నాకు ఈ సత్యం ప్రియులరా చాలా సంవత్సరాల క్రితం మేబీ నేను ప్రభు నమ్ముకున్న కొత్తలో, నేను సేవకు వచ్చిన కొత్తలో, నేను ఒక బ్రదర్ మినిస్ట్రీకి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతూ ఈ వాక్యం చెప్పాడు, ఎప్పుడే కానీ పాస్టరు, రెవరెండు, డాక్టరు అది పిలిపించుకోవద్దు, దానివల్ల మనకు వచ్చే లాభం మీకు ఒక రకమైన గర్వం వస్తుందంట. రైట్, పాస్టర్ అని పిలువు, రెవరెండ్ అని పిలువు అని కొంతమంది వేరేటోళ్ళను యూనో గట్టిగా మాట్లాడి చెప్తుంటారు. యూ డోంట్ కాల్ మీ మై నేమ్, యూ కాల్ మీ పాస్టర్, యూ కాల్ మీ డాక్టర్, రెవరెండ్ అని పిలిపించుకోవాలా అని వాళ్ళకి ఆశ. కానీ యేసుప్రభు అంటాడు అలా పిలిపించుకోవాలి. దాని తర్వాత అంటాడు, ఒకవేళ మీరందరికీ నాయకులుగా ఉండాలంటే మీరందరికీ మొదట ఎలా ఉండాలంట? సేవకులుగా ఉండాలి. దాని తర్వాత ఆ మాట అంటాడు ప్రియులరా, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తను తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడంట? తగ్గి. ఇప్పుడు అర్థమైంది కదా ప్రియులరా ఆ యొక్క మాట ఏ సందర్భంలో చెప్పాడు. సో కాబట్టి మనమందరం ప్రియులరా, ఇక్కడ నేను చాలాసార్లు చెప్పాను, మనం ఏ సేవకుడైనా బ్రదర్ అని పిలిస్తే చాలా మంచిది. పాస్టర్ గారు అని పిలిచామనుకోండి, గురువులారా అని పిలిచామనుకోండి, బోధకులారా అని పిలిచామనుకోండి, మనము వాళ్ళని పాపంలో నెట్టేసి వాళ్ళ గర్వం వచ్చేసింది. వాళ్ళు మేమంతా వేరే స్టేజ్లో ఉన్నాము, మీరంతా కింద స్టేజ్లో ఉన్నారని ఒక రకమైన గర్వం వస్తుంది. అందుకని బ్రదర్ ఇస్ ద రైట్ వర్డ్. నేను మొన్న రీసెంట్గా మా బాబుని చూడడానికి వెళ్ళినప్పుడు మేము ఒక చర్చ్లో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ వాక్యం చెప్పిన తర్వాత అందరినీ కలిసినప్పుడు ఐ వాస్ బ్రదర్ అంటున్నాను. ఒక ఆయన నా మీద చాలా కోప్పడ్డాడు సార్. కోప్పడి బ్రదర్ ఇస్ అ వెరీ బ్యాడ్ వర్డ్, యూ షుడ్ నాట్ కాల్ బ్రదర్ అంటాడు అనమాట. నువ్వు ఆడొక పాస్ నిలబడి నేను ఫస్ట్ టైం ఐఎమ్ ఆల్సో హియరింగ్ ఫస్ట్ టైం వాట్ ఈస్ దిస్ మ్యాన్ ఈస్ టాకింగ్. బ్రదర్ని పిలవద్దంట, మరి ఏమని పిలవాలంట? ఆయన ఇండైరెక్ట్గా ఆయన బాధ ఏంటి, నేను ఆయన పాస్టర్ని పిలవలేదని బాధ. తర్వాత మా బ్రదర్లో చెప్తున్నాడు, మా మిస్సెస్ అన్న, రే సైమన్, హీ వాంట్స్ యూ టు కాల్ హిమ్ పాస్టర్, దట్ ఇస్ ద రీజన్ ఇట్ వాస్ వెరీ యాంగ్రీ అన్నాడు. నేను చెప్పిన, నేను నార్మల్గా ఎవరిని పాస్టర్ ఈవెన్ యూనో హెచ్పిసి చర్చ్లో కానీ పాస్టర్లు ఆడ దేవుని సేవకుడు ఉన్నారు, నేను అందరినీ బ్రదరే అంటాను. సో బ్రదర్ ఇస్ ద రైట్ వర్డ్. ఎవరన్నా ఎక్కడుంది బైబిల్లో? మొత్తం బైబిల్ అయ్యారు ఒకే ఒక స్థలంలో ఏమనుంది? పాస్టర్ అని. మొత్తం బైబిల్లో ఆది కాండం నుంచి ప్రకటన వరకు కాపర్లోనే ఉంది, కానీ ఆ వర్డ్ పాస్టర్ అనే మాట ఒకే ఒక స్థలంలో ఉంది. అది ఎక్కడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. అందరు తీయండి ప్రియుగా. ఎఫెసీయులకు రాసిన పత్రిక. ఇది తప్ప ఇంకా మనకి బైబిల్లో ఎక్కడన్నా పాస్టర్ అనే మాట ఉంటే మీరు నాకు చూపియండి ప్రియులరా. ఎక్కడగా లేదు నాకు తెలిసి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం. తెలుగులో 11 ఉంది, ఇంగ్లీష్లో 11 ఉంది. పరిశుద్ధులు సంపూర్ణమున్నట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మము జరిగించుటకు ఆయన కొందరిని అపోస్తలులుగా, తర్వాత కొందరిని ప్రవక్తలుగాను, తర్వాత కొందరిని సువార్తికులుగాను, ఇంకా కొందరిని కాపరులుగాను, ఉపదేశకులుగాను నియమించారు. ఇక్కడ గమనించండి, సంఘములో ఆ యొక్క దేవుని యొక్క ప్రజలు సంఘమంతా అభివృద్ధి పొందాలని చెప్పి
దేవుడు 5 రకమైన సేవకులను సంఘంలో పెట్టారు. ఆనంద్ గారు, ఎవరు ఈ 5 రకమైన సేవకులు? మరేమ గారు, ఒకటి అపోస్తులు. యేసు ప్రభు అపోస్తులుడు, 12 మంది శిష్యులు అపోస్తులుడు. ఈ అపోస్తులను ఎక్కడ వేసినా కానీ ఒక దేవుని సేవకుడు ఈ 5 మంది సేవకులను 5 ఫింగర్స్తో పోల్చాడు. అపోస్తులుడు థంబ్ ఫింగర్, బొటనవేలు. ఇది ఎంత బలం అంటే ఒక చేతికి ప్రియులరా, ఇది లేకుండా మనం ఏ పనులు చేయలేము. సో అపోస్తులు ఎప్పుడే కానీ వాళ్ళు చాలా చాలా టాప్లో ఉంటారు. వాళ్ళు ఏ ఫీల్డ్లో వదిలినా వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా సేవ చేస్తారు. 12 మంది శిష్యులు అపోస్తులు, యేసుక్రీస్తు కానీ అపోస్తుడే. ఓకే, రెండవది ప్రవక్తలు కదా ప్రియులరా, కొందరిని అపోస్తులు గాను, రెండవది కొందరిని ఏం చేశాడంటే దేవుడు ప్రవక్తలు గాను. నెక్స్ట్ ఫింగర్ ఏది వస్తుంది? తమ్ తర్వాత ఇండెక్స్ ఫింగర్, నార్మల్ గా చూపుడు వేలు అంటారు దీని కదా. సో ప్రవక్తల పని ఏంటి తెలుసా? నువ్వు చేసేది పాపము. ప్రవక్త నార్మల్ గా చాలా గట్టిగా, చాలా స్ట్రాంగ్గా, స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తారు, నువ్వు చేసేది పాపము. ఏలియా, ఎలీషా వాళ్ళు ఎంత స్ట్రాంగ్ గా చెప్పేవారు తెలుసా ప్రియులారా. అదేలాంటి సేవ బాప్తిస్మం ఇచ్చి యోహాను చేశాడు. యోహాను ఏం చేశాడు ప్రియులారా? బాప్తిస్మం ఇచ్చి యోహాను, హేరోదు అనే ఒక రాజు ఉండేవాడు. ఆయన తన సొంత తమ్ముడి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నప్పుడు యోహాను వెళ్ళి నువ్వు చేసేది తప్పని చెప్పి ఆయనను పాయింట్అవుట్ చేశాడు. ఆయన కోపం వచ్చి యోహాను జైలు వేయించాడు. నాకే చెప్తావా? లాస్ట్ ప్రియులరా మనకు తెలుసు ఏం చేశాడా? యోహాన్ని తలసేవ నుంచి. సో ప్రవక్తలు అంత ఎక్కువ కాలం బ్రతకరంట ప్రియులరా, ఎందుకంటే వాళ్ళ మెసేజ్ చాలా స్ట్రాంగ్ ఉంటుందంట. త్వరగా వాళ్ళు చంపబడతారని దేవుడి వాక్యం. ఇర్మియా, యెషయా, దే వర్ వెరీ వెరీ స్ట్రాంగ్ ప్రాఫిట్స్ ప్రియులరా. ఇర్మియా నాకు తెలిసి నీళ్లు లేని బావిలో ఆయన వాళ్ళని పడేసి చంపేశారు. యెషయాని రంపాలతో పోసి చంపారు, ఎందుకంటే వీళ్ళ మెసేజ్ ఇట్ వాజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఇక్కడ రాయబడింది దేవుడు కొంతమందిని అపోస్తులుగా చేశాడు, కొంతమందిని ఎలా చేశాడు? సెకండ్ ఫింగర్ ప్రవక్తలుగా. గుర్తుపెట్టుకోండి ప్రియులరా, ఈ ఆర్డర్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థంబ్ ఫింగర్, మొదటిది బొటన వేలు, రెండోది చూపుడు వేలు, సో రెండోది పాయింటింగ్ ఫింగర్. మూడోది ఎవరంటే చూడండి ప్రియులరా, కొందరిని సువార్థికులుగాను. మూడోది ఎవరంటే ప్రియులరా, సువార్థికులు. సువార్థికులు ఏ ఫింగర్ తో పోల్చాడు? టాల్ ఫింగర్, మిడిల్ ఫింగర్. అంటే సువార్థికుల పని ఏంటంటే వాళ్ళు కొత్త కొత్త స్థలానికి వెళ్ళి సువార్తను ఇంట్రడ్యూస్ చేయాలి. వెరీ వెరీ టాల్. బిల్లీ గ్రాహం వాజ్ an evangelist. కొంతమంది దేవుడు సేవకులు ప్రియుల, ఇప్పుడు ఎగ్జాంపుల్ బెన్నీ హేన్ అని కొంత ఒక ఆయన ఉన్నారు, ఆయన ఈజ్ an evangelist. వాళ్ళ పని ఏంటంటే ఉదయ్ వాళ్ళు కొత్త స్థలానికి వెళ్ళి యేసు ప్రభువుని ఇంట్రడ్యూస్ చేసి ఆ నుంచి వెళ్ళిపోతారు. దెన్ కమ్స్ నెక్స్ట్ ఎవరంటే ప్రియుల చూడండి, కొందరిని సువార్థికులు గాను, తర్వాత కొందరిని కాపర్లు గాను. నెక్స్ట్ ఫింగర్ ఏది? రింగ్ ఫింగర్, అంతే కదా, వెడ్డింగ్ ఫింగర్ అంటారు దాన్ని. అంటే కాపరి సంఘంతో ఆయన ఒక మాట చెప్పాలంటే భార్య భర్తకున్న రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్ కాదు, నార్మల్గా ఈ వెడ్డింగ్ ఫిగర్ అనేది నార్మల్గా ప్రియులరా మనము భార్య భర్తల మధ్య పెళ్లి జరిగినప్పుడు ఆ దానికే మనం రింగ్ ఫిగర్ పెడతాం. సో పాస్టర్ అనే వ్యక్తి ఆ సంఘానికి ఒక కాపరి, ఒక తండ్రి అనుకుందాం. ఒకే ప్రియులరా, అందుకే బైబిల్లో రాయబడింది క్రీస్తును ఓకే దేంతో పోల్చాడంట ప్రియులరా? భర్తతో పోల్చారు. సంఘాన్ని దేంతో పోల్చారు? భార్యగా పోల్చారు. సో కాబట్టి నెక్స్ట్ ఫింగర్ ఏంటంటే ప్రియులరా, కాపరి లేకపోతే వెడ్డింగ్ ఫింగరు. దాని తర్వాత లిటిల్ ఫింగర్. లిటిల్ ఫింగర్ అంటే మనకు ఎప్పుడైనా చెవులో దురద పెడితే ఏ ఫింగర్ వాడతాము? లిటిల్ ఫింగర్. సో దురద పెట్టినప్పుడు ప్రియులరా మన చెవులు మనము క్లీన్ చేసుకోవడానికి ఈ ఫింగర్ మనం వాడతాం. అదే రకంగా ఈ బోధకులు చివరికి ఎవరంటే ప్రియులరా, వీళ్ళు బోధకులు సంఘంలో సరైన టీచింగ్స్ వాళ్ళు మనకు సేవిస్తారు. రైట్. ఇప్పుడు ఇది తప్ప బైబిల్లో ఎక్కడైనా పాస్టర్ అనే మాట నేను చాలాసార్లు వెతికాను కానీ ప్రియులరా, ఈవెన్ ఇంగ్లీష్లో జెసికా కెన్ యు రీడ్
chapter 4 verse 11, little loudly. Ephesians 4:11. He gave some to be apostles, and some prophets, some evangelists, and some pastors, ఇది ఒక సర్కుల్ ఉందండి. Some pastors, afterwards and teachers. సో ప్రియులారా, ఇది తప్ప మనం బైబిల్లో మొత్తం ఎక్కడెక్కినా షెపర్డ్ అనే మాట ఉంది, కాపర్ అనే మాట ఉంది, కానీ పాస్టర్ అనే మాట. ఇప్పుడు ఎవరన్నా అన్నారనుకోండి, నన్ను పాస్టర్ని పిలవమని, ఎక్కడ ఉందని అడగా. తెలుగులో అయితే అసలు మనకు కనపడదు పాస్టర్ అనే మాట. తెలుగులో ఏమనుంది? కాపర్ అని ఉంది కదా ప్రియులారా. ఇంగ్లీష్లో వెతికితే పాస్టర్ అనే మాట ఉంది. సో కొంతమంది పాస్టర్ని పిలవనందుకు చాలా కోపపడే పరిస్థితులు ఉన్నాయి. నేను వాళ్ళకి అడుగుతా, వాళ్ళకి చెప్తాను, ప్రియుల వాక్యం ఎక్కడ కానీ పాస్టర్ అనే మాట ఒకే స్థలంలో ఉంది. బ్రదర్ అనే మాట కనీసం ఒక 100 స్థలాలలో ఉంది. ఏం తీసుకుంటాము? ఒకసారి రాయబడ్డది మనం తీసుకుంటామా, లేకుంటే 100 సార్లు రాయబడ్డది తీసుకుంటామా? యాకోబు పత్రికలో ఒక 10 సార్లు ప్రియులారా, నా ప్రియ సహోదరులారా, నా సహోదరులారా, మీరంతా సహోదరులు, యువర్ ఆల్ బ్రదర్స్. ప్రకటన రాసింది యోహాన్ అంట ప్రియులారా. యోహాను ప్రకటన రాసినప్పుడు ఆయనకి 85 సంవత్సరాల నుంచి 90 సంవత్సరాలు అంటండి. ఆయన అప్పుడు ఏమని రాశాడంట ప్రియులారా? ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం ప్రియులారా. Revelation chapter 1 verse 8. Maybe verse 9. ఇప్పుడు యోహాను 85 నుంచి 90 సంవత్సరాల వయసు గల వ్యక్తి ఈ మాట రాస్తాడు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను. ఇంగ్లీష్ లో ఐ జాన్ యువర్ బ్రదర్. అంతేనా ప్రియులారా? ఏమనుంది? ఐ జాన్ యువర్ 1:8 జెసికా. And now read from the beginning. I John Revelation 1 verse 8. 9 okay 1:9. I John, who also am your brother. That's all. I John is not your uncle. I John not your pastor. ఎవరంటే I John your brother. ఇప్పుడు చెప్పండి ప్రియులారా, మనం ఒక సేవకులను ఏమని పిలవాలమ్మా? ట్రై చేయండి నెక్స్ట్ టైం. మీ పాస్టర్ కోప్పడొచ్చేమో, కానీ ఈ వాక్యం చూపండి కదా ప్రియులారా. తప్పేం లేదు. మనం లేఖనాల ప్రకారం ఒక వ్యక్తిని ప్రజలను పిలిచినప్పుడు తను తగ్గించుకున్నవాడు ఏమవుతాడంట? హెచ్చింపబడతాడు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడతాడు. ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఒక 3 పేర్లు మనం దాన్ని ధ్యానించుకుందాం ప్రియుడు. మొదటిది అబ్రహాం. చెప్పండి, ఎవరంట మొదటి వ్యక్తి? అబ్రహాం. ప్రియులారా, దేవుని వాక్యం ప్రకారము, సో వీఆర్ టేకింగ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ జెసికా. అమాంగ్ దెమ్ ద ఫస్ట్ పర్సన్ అబ్రహాం. ఆయన మొదటి పేరు అబ్రామ్, ABRAM, అబ్రామ్. అబ్రహాం మెసొపొటేమియా ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈరోజు మెసొపొటేమియాను మనం గమనిస్తే ఇరాక్ ప్రాంతం. అబ్రహాం పుట్టి పెరిగిన ప్లేస్ పేరు ఊర్. నేను మన యూట్యూబ్లో చూసినప్పుడు ప్రియులారా, అబ్రహాం నివసించిన స్థలం అని చూస్తే మొత్తం ఎడారి. మేబీ అక్కడ ఇరాక్ ప్రాంతంలో మొత్తం ఎడారి కాబట్టి 45-50 డిగ్రీస్ చాలా నార్మల్గా ఉంటుంది. అలాంటి ప్రాంతంలో ఆయన పుట్టి పెరిగాడు. అబ్రహాం తండ్రి పేరు తెరహా. ఆయనకి 2 సహోదరులు ఉండేవారు. అబ్రహాం చిన్నప్పటి నుంచి ఏమయ్యాడు మనకు తెలియదు, కానీ ఆయనను బైబిల్లో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఆయనకు 75 సంవత్సరాలు. దేవుడు అబ్రహాంతో అంటాడు, అబ్రహాము, నేను చూపించే స్థలానికి నువ్వు వెళ్ళు. నీ ప్రజలను, నీ బంధువులను, నీ చుట్టాన్ని అందరినీ వదులుకొని నేను చూపించే స్థలానికి నువ్వు వెళ్ళన్నప్పుడు అబ్రహాం వయసు ఎంత ప్రియులారా? 75. ఆదికాండం 12 ఒకసారి తీసుకుందామా ప్రియులారా? అంటే ఈయన ఏ రకంగా తగ్గించుకున్నాడు ఒక ఎగ్జాంపుల్ మనం ఈరోజు చూసుకుందామండి. యేసుప్రభు చెప్పినట్టుగా తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు,
ఈ రకంగా ఈయన తగ్గించుకున్నందుకు దేవుడు ఎంతో గొప్పగా హెచ్చించాడు. 12వ అధ్యాయం మొదటి వచనము, యెహోవా అబ్రహాముతో అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యుద్ధ నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశంకు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుండుదు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశమును నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏళ్ళు కీడు గలవాడు. అబ్రహాం తన భార్య అయిన సారాయి తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును అర్జించిన యావత్తు శాస్తిని, వారు సంపాదించిన సమస్తము పైన వారిని తీసుకుని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చింది. ఇది మొదటిసారి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన వయసు ఎంత అంట? 75. ఫస్ట్ టైం గాడ్ ఇస్ స్పీకింగ్ టు హిమ్. దానికన్నా ముందు అబ్రహాం 60 సంవత్సరాలప్పుడు 50 సంవత్సరాలప్పుడు మనం ఆయన ఇక్కడ గమనించండి. డైరెక్ట్ గా బైబిల్లో అబ్రహాం చూసినప్పుడు ఆయనకి ఎన్ని సంవత్సరాలు? 70. దేవుడు చెప్తున్నాడు, అబ్రహాం నేను చూపించే స్థలానికి నువ్వు వెళ్ళాలి. ఆయన భార్య, ఆయన సొంత అన్న కొడుకు లోతును తీసుకొని ఆయన ఆస్తినంతా తీసుకుని ఆయన బయలుదేరారు. అక్కడ మనం గమనించుకుంటాం. తర్వాత దేవుడు అబ్రహాంకు వాగ్దానం చేశాడు, నేను నీకు సంతానాన్ని ఇస్తాను. ఆయన పిల్లలు లేకుంటే. ప్రియులారా, అబ్రహాం ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేశాడంట పిల్లల గురించి? ఎంతమందికి తెలుసలేదు? ఆయన దేవుడు పిలిచినప్పుడు 75 సంవత్సరాలు, వాగ్దానం చేసినప్పుడు 75 లేకుంటే ఒక సంవత్సరం అటు ఇటు. కానీ అబ్రహాంకు దేవుడు పిల్లలను అనుగ్రహించినప్పుడు, లేకపోతే సారాను దేవుడు దర్శించినప్పుడు, లేకపోతే ఆమె కుమారుడిని కన్నప్పుడు సారాకు 90 సంవత్సరాలంట, అబ్రహాంకు 100 సంవత్సరం. ఇప్పుడు చెప్పండి, ఎన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఆయన కుమారుడు ఇచ్చాడు? వెరీ గుడ్, 25 years. 25 సంవత్సరాల తర్వాత కుమారుని అనుగ్రహించాడు. ప్రియులారా, మనందరికి తెలుసు లాస్ట్ దేవుడు ఆ కుమారుని కానీ బలి అడిగాడు. ఆయన అబ్రహాం కాదనకుండా దేవుడు ఇచ్చాడు. కానీ దేవుడు మరలా ఆపాడంటే వద్దు, అవసరం లేదు. సో ప్రియులారా, అబ్రహాం ఆయన నడిచిన ఆ నడక దేవునితో ఎంత చక్కగా నడిచాడు తెలుసా ప్రియులారా. చివరికి అబ్రహాం బైబిల్ ప్రకారం రవీంద్ర గారు ఆయనను బైబిల్ రాయబడింది, ఆయన విశ్వాసులకు తండ్రి. రోమిలకు రాసిన పత్రిక 4:15 ఉంది, ఆయన విశ్వసించే మనందరికీ ఆయన తండ్రి. ఈజ్ అ ఫాదర్ ఆఫ్ ఫెయిత్. సెకండ్లీ, ఈజ్ అ ఫాదర్ ఆఫ్ జూయిష్ పీపుల్. ఆయన ఇశ్రాయేలీయులకు లేకపోతే యూదులకు తండ్రి. ఎవరి ద్వారా? ఇస్సాకు, యాకోబు ద్వారా. మూడవది, ఆయన ఇష్మాయేలు సంతానానికి, అరబులకు ప్రియులరా ఆయన తండ్రి. చూశారా ప్రియులరా? ఆయన ద్వారా ముస్లింస్ ఆశీర్వదింపబడ్డారు. ఆయన ద్వారా ఇశ్రాయేలు జనాంగం ఆశీర్వదించబడ్డారు. ఆయన ద్వారా క్రైస్తవులు విలువడితే మనం. అందుకే ఇజ్రాయెల్ దేశంలో ఈరోజు అబ్రహాం అంటే ప్రియులరా అందరికి ఇష్టం. అమెరికన్స్ వెళ్తారు, క్రిస్టియన్స్ వెళ్తారు, ముస్లిమ్స్ వెళ్తారు. అబ్రహాం అంటే ముస్లిమ్స్లో ఇబ్రాహిం అంటారు. అబ్రహాం ప్రియులు. So he is the father of all believers. He is the father of Israel. He is the father of Ishmael. Arabs. మొత్తం ప్రపంచంలో ఉండే ముస్లిమ్స్ అందరికీ తండ్రి ఎవరయ్యా అంటే అబ్రహామే ప్రియులు. నాలుగవది, అబ్రహాంకు ఇంకొక పేరు ఉందండి. అబ్రహాము దేవుని స్నేహితుడు. ఎవరంటే అబ్రహాము దేవుని స్నేహితుడు. మీరు ఎప్పుడన్నా విన్నారా? అబ్రహాము దేవుడు ఈయన నా స్నేహితుడు అని పిలిచాడు ప్రియుల. ఒక 3 వచనాలు ఉన్నాయి, ఒకసారి మనం గమనించుకుందాం. మొదటిది 2వ దీన వృత్తాంతం గ్రంథం, 2nd Chronicles. 1st Kings, 2nd Kings, 1st Chronicles, 2nd Chronicles.
ఇక్కడ అబ్రహామును దేవుడు నా స్నేహితుడని పిలిచిన వాక్యాన్ని మనం ఒకసారి గమనించుకుందాం ప్రియులుగా. ఇరవయో అధ్యాయము 7వ వచనం అండి. సెకండ్ క్రానికల్స్ 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయం 7వ వచనం. నేను చదువుతాను, దయచేసి మీరు అందరు గమనించండి ప్రియులారా. మీకు నీ జనులైన ఇశ్రాయేలు ఎదుట నుండి ఈ దేశ కాపురస్తులను తొలివేసి నీ స్నేహితుడైన అబ్రహాము యొక్క సంతతికి దీనిని శాశ్వతంగా నిచ్చిన మా దేవుడవు నీవే. ఇక్కడ యోసేఫు దేవుడికి ప్రార్థన చేస్తూ, అయ్యా ఇదిగో ఈ యొక్క జనాంగం అంతటి నాయన వెళ్ళగొట్టి ఈ యొక్క దేశాన్ని మీరు ఇశ్రాయేలు జనాంగానికి ఇచ్చారు, మీ స్నేహితుడైన అబ్రహాము సంతానానికి మీరు ఇచ్చారు. ఇక్కడ యోసేపు దేవునికి ప్రార్థిస్తూ ఈ మాట అంటాడు, నీ స్నేహితుడైనా చెప్పండి ఎవరు? అబ్రహాం. ఎవరంటే అబ్రహాం దేవునికి ప్రియులరా? ఇష్మాయిల్కు మాత్రమే ఆయన దేవుడు కాదు, ఇశ్రాయేల్ జనాంగానికి మాత్రమే దేవుడు కాదు, విశ్వాసులమైన మనకు మాత్రమే ఆయన తండ్రి కాదు, ప్లస్ ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ గాడ్. దేవునికి గానీ ఆయన స్నేహితుడు అంట. రెండో వాక్యం యెషయా గ్రంథం చూసుకుంటాం. 41వ అధ్యాయం. ఇక్కడ కానీ అబ్రహామును దేవుడి స్నేహితుడుగా పిలువబడ్డదండి. 41వ అధ్యాయం 8వ వచనం ప్రియులారా. 41:8 నా సేవకుడునైన ఇశ్రాయేలు, నేను ఏర్పరచుకున్న యాకోబు. దాని తర్వాత అంటాడు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా. సో ఇక్కడ ఇశ్రాయేలు, యాకోబు ప్లస్ నా స్నేహితుడైన అబ్రహాం. అర్థమైంది కదా ప్రియులారా? రెండోసారి మనం గమనిస్తాము, బైబిల్లో దేవుడు అబ్రహామును నా స్నేహితుడు అని పిలిచాడు. జస్ట్ ఇమాజిన్ చలం గారు, దేవుడే ఒక వ్యక్తిని పట్టుకుని ఈయన నా స్నేహితుడు అంటే ఎంత భాగ్యం అండి, ఎంత ధన్యత ప్రియులారా. మూడోసారి క్రొత్త నిబంధనలు రాశారండి, అబ్రహాము దేవుడు స్నేహితుడు అని. యాకోబు పత్రిక ఒకసారి తీసుకుందాం ప్రియులారా. 2వ అధ్యాయం. ఈ యాకోబు పత్రిక రాసింది ఎవరంటే యేసుక్రీస్తు సొంత సహోదరుడు. ఆయన రాస్తూ అబ్రహాం గురించి ప్రస్తావన వచ్చినప్పుడు 2వ అధ్యాయం 23వ వచనంలో ఈ మాట అంటాడు ప్రియులారా. ఇరవై 22 నుంచి విశ్వాసము అతని క్రియలతోడు కార్యసిద్ధి కలగ చేసినని, క్రియమూలముగా అతని విశ్వాసము సంపూర్ణమైనదని గ్రహిస్తున్నాము కదా. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడ్డది అని లేఖనము నెరవేర్చబడను. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగిన. ఆయన దేవుడిని నమ్మినందుకు అది నీతిగా ఎంచబడ్డదంట. రెండోది, దేవుడు అతన్ని స్నేహితుడుగా పిలిచాడంట. Who is my friend? Abraham is my friend. కదా ప్రియులారా? ఈరోజు అబ్రహాం అంటే ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికి యూదుల మధ్య 2 పేర్లు బాగా మారుతుంటాయి. ఒకటి అబ్రహాము, రెండవది దావీదు. ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే ఎక్కడ చూసినా డేవిడ్ స్ట్రీట్. మనం ఎవరో ఇజ్రాయెల్కి వెళ్ళి టూర్కి వెళ్ళినప్పుడు చెప్తున్నారు, ఎక్కడ చూసినా అదే పేరు, డేవిడ్ అబ్రహాం, డేవిడ్ అబ్రహాం. ఎందుకంటే ప్రియులారా, దేవుడు అబ్రహాం ఏమని పిలిచాడు? ఈయన భాగ్యం కదా ప్రియులారా. యేసుక్రీస్తు గాని మనల్ని యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటాడు, ప్రియులారా, నేను మీదట మిమ్మల్ని దాసులని పిలువను, మీరు నా స్నేహితుడు. So Jesus calls us as our friends, his friends. God called Abraham as a
సో ఇది ప్రియుల అబ్రాహాముకున్న పెద్ద గొప్ప పేరు. దేవుడు ఆయన స్నేహితుడుగా చేశాడు. యూదులకు ఆయన తండ్రిగా ఉండిపోయాడు. అరబ్స్ ముస్లిం దేశం అంతటి ఆయనే తండ్రి. క్రైస్తవులైన మనము, విశ్వాసులైన మనకు ఆయన తండ్రి. నాలుగోది ఆయన దేవుడికి స్నేహితుడు. ఈ అబ్రాహాం ఎంత హంబుల్ అంటే ఎంత తగ్గించుకున్నాడంటే కదా. ఇప్పుడు ఆ పాయింట్ మనం వద్దాం. ఒకరోజు దేవుడు సొదొమ గొమొరాను నాశనం చేయాలని ప్లాన్ చేశాడు. సొదొమ గొమొరా ట్విన్ సిటీస్ లైక్ సికింద్రాబాద్, హైదరాబాద్. సొదొమ గొమొరలో పాపం, స్త్రీలు పురుషులు పాపం చేసుకుంటా ఉంటే దాని యొక్క మొర్ర దేవుని దగ్గరికి వెళ్ళిందంట ప్రియులారా. చెడు చేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది, మంచి చేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. ఇది మనం మర్చిపోకూడదు. యోనా దగ్గరికి యోనా నినివే పట్టణం యొక్క పాపం నా దగ్గరికి వచ్చేసిందయ్యా, నువ్వు వెళ్ళి వారిని హెచ్చరించలేకపోతే నేను వారిని నాశనం చేస్తా. చూసారా, వాళ్ళు చేసిన పాపం దేవుని దగ్గరికి వెళ్ళింది. సొదొమ గొమొర వాళ్ళు చేసిన పాపం దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు చెప్పాడు నేను నాశనం చేస్తాను. మూడవది ప్రియులారా, కొర్నేలియస్ అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో ఆయన చేసిన ప్రార్థనలు, ఆయన చేసిన ధర్మకార్యాలు ఎక్కడ పోయినాయంట? తెలియదు కదా. దేవదూత వచ్చి చెప్తున్నాడు, అవును నీకు కొర్నేలియస్ నీ ప్రార్థనలు, నీ దాన ధర్మకార్యములు దేవుని సన్నిధి చేర్చబడ్డాయి జ్ఞాపకార్థంగా. ప్రియులారా, మనం అందరం గుర్తుపెట్టుకుందాము, మనం మంచి చేసిన చెడు చేసిన దేవుని దగ్గరికి వెళ్తాము. అయినంత వరకు ప్రభుని నమ్ముకున్న మనందరం మంచిగా చేద్దాం ప్రియులారా, మంచిగా చేద్దాం. ఎందుకంటే చెడు చేసుకుని తప్పించుకోలేదు. మంచి చేస్తే మనకు పరలోక రాజ్యంలో కూడా బాగున్నాం. సో ఈ సొదొమ గొమొరను దేవుడు నాశనం చేయాలని ప్లాన్ చేశాడు. అప్పుడు దేవుడు వచ్చి ఏం చెప్పాడంట ప్రియులారా అబ్రహాంతో? చూద్దాం ఆ వాక్యం, ఆదికాండం 18వ అధ్యాయం. ఇప్పుడు సొదొమ గొమొరను నాశనం చేయకముందు దేవుడు అబ్రహామును కన్సల్ట్ చేశాడు, సంప్రదించాడు. అబ్రహాము, నేను ఇంత గొప్ప కార్యం చేయబోతున్నా, ఇంతమందిని నాశనం చేయబోతున్నాను, నీకు ఇంత నేను నీకు మరుగు చేయలేను ఈ విషయాన్ని. ఐ కెనాట్ హైడ్ ఇట్. 18వ అధ్యాయం అందరూ తీసుకున్నాం ప్రియులారా ఆదికాండము. పదిహేడవ వచనము. అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యము అబ్రహామునకు చెప్పండి, ఇంకా తీయలేదా చాలా మంది? దాచదనా. ఏంటి ఆ కార్యము? సొదొమ గొమొరాన్ని దేవుడు నిప్పు పంపి నాశనం చేయబోతున్నాడండి. అప్పట్లోనే కొన్ని లక్షల మంది ఉండేవారంట సొదొమ గొమొరలో ప్రియులారా. హైదరాబాద్, సికింద్రాబాద్ ట్విన్ సిటీస్. కర్ణాటకలో హుబ్లీ, ధార్వాడ్ అనే ప్లేస్ ఉంది, ట్విన్ సిటీస్. వరంగల్ అండ్ హన్మకొండ అనుకుంటారు కదా, అట్లా ట్విన్ సిటీస్ అంట ప్రియులారా. సో నాశనం చేయకముందు దేవుడు నేను అబ్రహాంతో నేను దాచిదనా. రైట్, 17వ వచనం మళ్ళీ చూసుకుందాం ప్రియులారా. అప్పుడు యెహోవా నేను చేయబోయే కార్యము అబ్రహామునకు దాచెదనా. అబ్రహాము నిశ్చయముగా బలముగా గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతని ఎరిగి ఉన్నాను. నేను మరి యెహోవా సొదొమ గొమొరలను గూర్చిన మొర్ర గొప్పది గనుకను వాటి పాపములు బహుభారమైనది గనుకను నేను దిగిపోయి నా యుద్ధ వచ్చిన ఆ మొర చొప్పునని వారు సంపూర్ణముగా చేతిలో చేసిరో లేదో సూచనలు. దేవుదారు ఒకసారి చదవండి.
మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మరో గొప్పది గనుకను వాటి పాపము బహు భారమైనది గనుకను నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూసెదను. చేయని యెడల నేను తెలుసుకుందునను. ఆ మనుషులు అక్కడి నుంచి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యెహోవా సన్నిధిని నిలుచుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి పిల్లలను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులుండి నీడల దానిలోనున్న 50 మంది మంత్రుల నిమిత్తమై ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను సంపుట నీకు దూరమును గాక. నీతిమంతుని దుష్టులతో సమానముగా ఎంచుట నీకు దూరమవును గాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడని చెప్పినప్పుడు యెహోవా సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులు నాకు కనపడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునను. అందుకు అబ్రహాము ఈ వాక్యం చూడండి. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాట్లాడ తెగించున్నాను. చాలండి. బూడిదయు ధూళైన నేను నీతో మాట్లాడడానికి నేను అంత ధైర్యమా నాకు? ఐఎమ్ నాట్ వెరీ డేరింగ్ టు టాక్ టు యూ. మీరు ఒక్కసారి గమనించండి. దేవుడు అంటున్నాడు, అబ్రహాం నేను సొదొమ గొమొర్రాను నాశనం చేస్తాను. ఈయన అంటున్నాడు, ప్రభు నువ్వు నాకు చెప్పడం ఏంటి ప్రభు? నేను ఎలాంటి వాడిని? ధూళి లాంటి వాడు. దేవుడు అబ్రహామును నా స్నేహితుడని పిలిచాడు. ఈయన యూదులకు తండ్రి, ఈయన ఇష్మాయిలీలకు లేకపోతే అరబ్స్ తండ్రి, క్రైస్తవులకు ఆయన ఎన్నో ప్రియులరా మనకు తండ్రి. ఇంతమందికి ఆయన తండ్రిగా ఉండి ప్రియులరా దేవుడు పెట్టిన ప్రతి టెస్ట్ లో పాస్ అయిన వ్యక్తితో దేవుడు అంటాడు, ప్రభు అయ్యా నేను ఇది నాశనం చేయకపోతాను. ఈయన అంటాడు, ప్రభు నువ్వు నాకు చెప్పడం ఏంటి ప్రభు? నేను ఎలాంటి వాడినంట? ధూళిని బూడిదనైన దుమ్ము ధూళినైన నాకు చెప్పడం ఏంటి ప్రభు? ఇదిగో అల్వాల్ ప్రాంతంను దేవుడు నాశనం చేయాలన్నప్పుడు అబ్రహాం అంటాడంట, అయ్యా అల్వాల్లో 50 మంది ఉంటే నువ్వు ప్రభు నమ్ముకున్న వారు నీతిమంతులు ఉంటే వాళ్ళని నాశనం చేస్తావా? ప్రభు అంటాడు 50 మందిని చూపి. 50 మంది లేరు. ఆయన అట్నే నెగోషియేట్ చేసుకుంటూ 40 మంది ఉంటే ప్రభు నువ్వు 40 మందిని చూపి ఆ 40 మందిని బట్టి నేను ఈ యొక్క దేశాన్ని ఈ పట్టణాన్ని నాశనం చేయను. సరే 30కి వస్తాడు, దాని కింద ఉంది ప్రియులరా. మరి 30 మంది ఉంటే ప్రభు సరే చూపి 30 మందిని. 30 మంది కానీ లేరు. సరే మరి 20 మంది ఉంటే 20 మంది కానీ లేరు. లాస్ట్కి ఎంతమందికి వస్తాడంట? 10 మంది. సో ప్రియులరా నా పాయింట్ ఇక్కడ అది కాదు. నా పాయింట్ ఏంటంటే ఆ అబ్రహాం అంత గొప్ప వ్యక్తి, దేవుడి చేత ఏర్పరచుకోబడ్డ వ్యక్తి. ఆయన అంటాడు ప్రియులరా ఈయన నా స్నేహితుడు, ఇతడు నా మిత్రుడు అని చెప్పిన వ్యక్తి ఆయన దేవుని ఏమంటాడు? నేను దుమ్ములో ఏమన్నాడంట? నేను దుమ్ములో. ఇక్కడ కూర్చొని మనం అందరం నేను ఒక్కసారి ఆలోచిస్తాం ప్రియులరా, మరి మనం ఎవరికి దేవుడు? అబ్రహాం అంత గొప్ప దేవుని సేవకుడు అంటాడు, ప్రభా నువ్వు నాకు చెప్పడం ఏంటి ప్రభా ఇన్ని రహస్యాలు? నేను దుమ్ము. సో మనం కానీ ప్రియులరా అలాంటి ఆత్మ కలిగి ఉంటే అది మనకి ఆశ. నేను దుమ్ము లాంటి వాడిని, నేను ధూళి లాంటి వాడిని, నాకు చెప్పడం ఏంటి ప్రభా? నాకు వివరించడం ఏంటి ప్రభా? ప్రియులరా ఇది మనం మనుషుల ముందే కాకుండా దేవుని ఎదుటనే కాకుండా మనం అయినంత వరకు మనుషులతో కానీ ఆ యొక్క యాటిట్యూడ్ ఉండాలనుకోండి. నేను ఏ పాటు వాడు కదా, మీరు మా ఇంటికి వచ్చి చెప్పేంతనే అంత గొప్ప అయిన వారు ఎంత బాగుంటుంది ప్రియులరా అన్నమాట. నాకు అప్పుడప్పుడు కొంతమంది కాల్ చేసి, బ్రదర్ మీ లొకేషన్ పెట్టండి, మా బాబు పెళ్లి కార్డు ఇవ్వడానికి వస్తాను. ఎక్కడో పాప దూరం ఉంటారు, అంత దూరం మన గురించి రావడం ఏంటి? సో మీ టెల్ దెమ్ బ్రదర్ ఈవెన్ వాట్సాప్లో పెట్టండి సార్ ఫోటో, దట్స్ మోర్ దెన్ ఎనఫ్, ఐ విల్ కమ్. అలా మనం చెప్తే ఎంత మంచిగా ఉంటుంది ప్రియులరా. వాళ్ళ ఇంటికి వచ్చి మనకి ఇవ్వలేదని మనం పోకుండా ఉంటే అది గర్వానికి సాధన కదా ప్రియులరా. ఉండొచ్చు మన ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ఇంటికి వచ్చి ఇస్తేనే కదా ప్రియులరా మనం పోవాలన్నట్టుగా, కానీ వాక్యం ప్రకారం అది కాదు. అనుకూలంగా లేదు, పాపం అంత దూరం రాలేదు, చిన్నపిల్లలు పెట్టుకుని ఆ రాత్రి మనకు కార్డు ఇవ్వడానికి 4-5 గంటలు పట్టుతుంది, మంచిది కాదు కదా. అక్కడ టైంలో నో ప్రాబ్లం బ్రదర్ చెప్పారు కదా కాల్ చేసి, నో ప్రాబ్లం వస్తాను కదా.
అలా తగ్గించుకుంటే ప్రియుల మనం దేవుడు ఆశీర్వదించడం మనం అందరం చదువుకున్నాం. తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. నేనే గ్రేట్ అని చెప్పుకొని నాకు పిలవలేదు, నాకు ఇన్విటేషన్ ఇవ్వలేదు, నాకు చేతికి కార్డు ఇవ్వలేదు, నాకు వచ్చి చెప్పలేదు అని పోకుండా ఉన్నాం అనుకోండి ప్రియుల, అది గర్వానికి సాధన. సో కాబట్టి ఇది ఒకటి. రెండో వ్యక్తి ఎవరంటే ప్రియుల, ఈ లోకంలో బాప్తీసం ఇచ్చు యోహాను. ఎంత తగ్గింపు అంటే ఈయన విషయంలో ప్రియుల, మనందరికి తెలుసు యోహాను తల్లిదండ్రుల పేరు జక్కరయ్య, ఎలిజబెత్. వాళ్ళు చాలా వృద్ధులైన తర్వాత ఈయన దేవుడు వారికి అనుగ్రహించారు. ఈ బాప్తిసం ఇచ్చు యోహాను పెద్దవాడైన తర్వాత ఆయన ఒంటె చర్మంతో బట్టలు ధరించుకునేవాడంట ప్రియులారా. ఆయన అరణ్యంలో అడవి తేనె మిడుకలు తిని ఆయన అరణ్యంలోనే ఉండేవాడంట ప్రియులారా. ఆయన అందరికి బోధించి మీరు మారు మనసు పొంది ఒకే బాప్తిసం తీసుకుని మీ పాప క్షమాపణ నిమిత్తమని చెప్పి ఆయన ప్రసంగం అందరూ వచ్చి బాప్తిసం తీసుకుంటున్నారు. ఈయన తల్లిదండ్రులు ఎవరు? ఈయన తల్లిదండ్రులు ప్రధాన యాజకులు. ఎక్కడ? యెరూషలేములో. జస్ట్ ఇమాజిన్, హైదరాబాద్ సిటీలో పెద్ద చర్చ్కి నేను పాస్టర్ అండి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, నేను అక్కడ సేవ చేస్తున్నాను. నా కొడుకు ఎట్లుండాలా మాట అంటున్నాను, మంచి కారు తిరిగి కదా, మంచి డ్రెస్ వేసుకోవాలా. ఈ రోజుల్లో ట్రెండ్ అది ప్రియులారా. కానీ ఈయన ఎక్కడున్నాడు? అడవిలో. ఏం డ్రెస్ వేసుకున్నాడు? ఒంటె చర్మం. ఏం తింటున్నాడు? పిజ్జా, బర్గర్, తేనె మిడతలు. ఎంత సింపుల్ కదా కదా ప్రియులారా. యేసుక్రీస్తు ఆయన గురించి 2 మాటలు, చాలా చక్కటి మాటలు చెప్పాడు. అది ఒకసారి చూసుకున్నాం ప్రియులారా. బాప్తిసం ఇచ్చు యోహాను గురించి మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. యేసుక్రీస్తే బాప్తిసం ఇచ్చు యోహాను గురించి ఈ మాట చెప్పాడండి. స్త్రీలు కన్న వారిలో దేవుని ఒక నిమిషం అందరు తీరింది ప్రియులారా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం ప్రియులారా. ఇప్పుడు చదవండి లేదా. స్త్రీలు కనిన వారిలో, యేసు ప్రభు చెప్తున్నాడండి బాప్తిసం ఇచ్చు యోహాను గురించి, స్త్రీలు కనిన వారిలో బాప్తిసం ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని. చాలండి. ఎవరి గురించి చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు? యేసుక్రీస్తు దేవుడు లోక రక్షకుడు బాప్తిసం ఇచ్చు యోహాను గురించి చెప్తున్నాడు. స్త్రీలు కన్నవారులలో బాప్తిసం ఇచ్చు యోహాను కంటే గొప్పోడు ఈ లోకంలో లేడు. చరిత్ర ఆది కాండం నుంచి ఈ రోజు ఎవరు లేరు. అది ప్రియుల బాప్తిసం ఇచ్చు యోహాను యొక్క గ్రేట్నెస్. ఆయన కంటే గొప్పోడు లేడు. ఎందుకు ఆయన గొప్పోడు లేడంటే ప్రియులరా, ఆయన ఒక స్వరంగా వచ్చి యేసుక్రీస్తు అనే వాక్యం గురించి ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు, పరిచయం చేశాడు. ఆయన తిండి చాలా సింపుల్గా తేనె మిడతలు తింటుకుని బతికేవాడు. ఆయన డ్రెస్సు మంచి మంచి డ్రెస్సులు వేసుకోలేదంటండి, జస్ట్ ఒంటె చర్మములతో ఆయన ధరించుకున్న డ్రెస్. ఆ రోజులో అడవి ప్రాంతంలో ఉండేవాడు, అందరికి వాక్యం చెప్పాడు. యేసు ప్రభు అంటాడు, స్త్రీలు కన్నవారిలో జాన్ ద బ్యాప్టిస్ట్ కంటే గొప్పవాడు లేదు. ఇంకొకసారి ఇదే యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చు యోహాను గురించి ఇంకొక మాట చెప్పాడు, చాలా బాగుంటుంది. యోహాను సువార్త 5వ అధ్యాయము 35వ వచనం. యోహాను సువార్త 5:35. అందరు తీసుంటారు. 5:35. అతడు ఇప్పుడు యోహాను గురించి యేసుక్రీస్తు సాక్ష్యం ఇస్తున్నాడు. అతడు మండుచు ప్రకాశించిన దీపమై ఉండెను. చాలు. యేసుక్రీస్తు యోహాను గురించి చెప్తున్నాడు. అతడు మండుచు ప్రకాశించే దీపమై ఉన్నాడు. ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను. ఇంగ్లీష్ లో చదువునా? ఈజ్ అ బర్నింగ్ అండ్ షైనింగ్ ల్యాంప్. మీరు ఒక్కరైనా గమనించిన ప్రియులా, ఈ ల్యాంప్ లో ఉండే ఒక గ్రేట్నెస్ ఏంటంటే, ఒక ల్యాంప్ కాలుతున్నప్పుడు అది కలుగుతుంటదంట. ఓకే, దాంట్లో ఉన్న ఆ యొక్క వ్యాక్స్ లేకుంటే దాంట్లో ఉన్న ఆ పువ్వు చిన్న కరుగుతూ ఉంటుంది. ఇంత పొడుగున్న క్యాండిల్ లాస్ట్కు ఎండింగ్ వచ్చేస్తుంది. కానీ అది కరిగి 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 తాను సాక్రిఫైస్ చేసుకుని ఏమిచ్చిందంటే ప్రజలకు చెప్పండి. సో బాప్తిసం ఇచ్చు యోహాను కానీ అలాంటి వ్యక్తి అని కొంతమంది ఉన్నారు ప్రియులారా, వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోరు, కానీ ఎప్పుడు వేరటోళ్ళ గురించి వాళ్ళకి ధ్యాస. వేరటోళ్ళనే వాళ్ళు ఎక్కువగా ఏదో ఒక రకంగా సేవ చేయాలి. సో బాప్తిసం ఇచ్చు యోహాను
కానీ ఇదే బాప్తిసం ఇచ్చే యోహాను గురించి మనందరం తెలుసు ప్రియులరా. ఆయన పోయి ఆయన పోయి హేరోదు రాజు నీ యొక్క తమ్ముడు భార్యతో పాపం చేస్తున్నావు అన్నప్పుడు ఆయన పట్టుకుని చంపేశాడు. ఐ థింక్ జాన్ ద బ్యాప్టిస్ట్ డైడ్ వెరీ ఎర్లీ ఏజ్, మేబీ 30-35 ఇయర్స్ అనుకుంటా. యేసు ప్రభు కంటే ఒక 6 నెలలు ఆయన పెద్దవాడు. ఇదే యోహాను ఇప్పుడు మనం ఇందాక చూసుకుంటే అబ్రహాము నేను దుమ్ము ధూళి లాంటి నువ్వెంటయ్యా నువ్వు నాకు చెప్తున్నావు అన్నట్టుగా ఈ యోహాను ఏమన్నాడు తెలుసా యేసుక్రీస్తు గురించి తీసుకుందామా ప్రియులరా? ఎస్, మత్తయి సువార్త 3:11. యేసుక్రీస్తు దగ్గరికి ఆయన దగ్గరికి యేసుక్రీస్తు బాప్తిసం తీసుకోవడానికి వస్తున్నప్పుడు ఆయన ఏమని అన్నాడంట ప్రియులరా? 3వ అధ్యాయము మత్తయి సువార్త 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తివంతుడు. చెప్పండి ప్రియుల తర్వాత, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడును కాను. మరేమో అర్థమైంది కదా? బాప్తిసం ఇచ్చి యోహాను అంటున్నాడు యేసు ప్రభు చెప్పులు విప్పడానికి నేను యోగ్యుణ్ణి కాను. నార్మల్గా మన బాడీలో చాలా లీస్ట్ పార్ట్ అంటారండి, అది కాలు కదా. చెప్పులు ఎక్కడెక్కడో వేసుకొని తిరుగుతుంటాము, ఎక్కడెక్కడో తిరిగి వస్తుంటాము. అందుకే చెప్పులు బయట వేస్తాము. వచ్చిన వెంటనే కాలు గడుపుకుంటాము, ఆ బ్యాక్టీరియా అంతా చనిపోవాలని చెప్పి వచ్చి కాలు గడుపుకుంటాము. ఒక వ్యక్తిని రిక్వెస్ట్ చేయాలంటే నీ కాలు మొక్కుతా కదా ప్రియురా, నీ కాలు మొక్కుతా వాంఛం చాలా కామన్ కదా ప్రియురా. అందుకే దేవదూతలు కానీ 2 కాళ్ళు మూసుకుంటారంట, దేవుడి సన్నిధిలో కాలు చూపారంట. అందుకే దేవుడు మోషతో ఒక మాట మోషే నువ్వు నిలబెట్టే స్థలము ఏంటిది? పరిశుద్ధ స్థలం. నీ చెప్పులు అక్కడ విడిచిపెట్టు. మనం చెప్పులు వేసుకోవడంలో తప్పేం లేదు, కానీ ప్రేయర్ అయ్యేటప్పుడు మనం చెప్పులు పైకి వదిలేస్తాం. ఎక్కడన్నా ముస్లిమ్స్ మీరు మాస్కి వెళ్ళి చూడండి, ఎవరన్నా చెప్పులు వేసుకుని లోపలికి వెళ్తారా? ఎప్పుడన్నా మనం అందరం చాలా మంది హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం. టెంపుల్స్కి ఎవరైనా వేసుకుంటారు చెప్పులు, కానీ మన చర్చెస్లో వేసుకుంటారు కదండి, వేసుకోకుంటారు. మరి ఏం చేయాలా? బై మిస్టేక్ చెప్పులు వేసుకొని వచ్చామనుకోండి, ఆ చెప్పులు వదిలి ఇప్పుడు రిక్కి వచ్చిండు ఆడ చేసుకొని వచ్చిండు, అప్పుడు ఏం చేయాలా? మనము ఉన్న ప్లేస్లను వదిలి మనం చేయడానికి వాటిని కృషి. మరీ ముఖ్యంగా దేవుని సన్నిధి, ఎందుకంటే ప్రియుడా అక్కడ 2-3 కూడి ఉన్నారు కాబట్టి ఎవరున్నారు అక్కడ? ఎంత క్లియర్ ఉంది, ఎక్కడ 2-3 నేను ఆడ మధ్య ఉంటాను, ఆడ వారి మధ్య దేవుడు ఉన్నప్పుడు మనం చెప్పులు వేసుకుంటే అది ఎంత బాగుంటుంది కదా. మోషే నువ్వు నిలబడ్డ స్థలం ఇప్పటివరకు అది పాములు, తేగులు, వర్షం పడి గడ్డి, కానీ నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా, ఆ స్థలం ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు ప్రభురాత్రి బల్ల విషయంలో కానీ మనం గమనించుకుంటాం ప్రియులరా, అది రొట్టె మేము బయట నుంచి ఒక బేకుల నుంచి తెస్తాం, పోయం నుంచి ఆ ద్రాక్షరసం కొనుక్కొని వస్తాం. కానీ ఎప్పుడైతే మనం దాన్ని ప్రేయర్ చేస్తామో అది పరిశుద్ధపరచబడుతుంది. అది దేవుని శరీరముగా ఆ ద్రాక్షరసము యేసుక్రీస్తు. సో ప్రియులరా, రెండోది ఈ యోహాను అంటాడు ప్రియులరా, నేను యేసు ప్రభు కాళ్ళలో ఉండి చెప్పులు ఇప్పడానికి నేను యోగ్యుని. చివరికి ఇంకొక వాక్యం తీసుకుందామా? యోహాను సువార్త 3:30. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని యేసుక్రీస్తుని గురించి చెప్పిన యోహాను. ఓకే, మళ్ళీ ఇంకొక మాట అంటాడండి, 3వ అధ్యాయము 30వ వచనం. అందరు తీసిన తర్వాత నేను చదువుతాను. ఇదే బాప్తిసం ఇచ్చి యోహాను యేసు ప్రభు గురించి అంటాడు, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి. బాప్తిసం ఇచ్చి యోహాను గురించి యోహాను సువార్తలో ఒక వాక్యం ఉంది, దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, ఆయన పేరు యోహాను. యోహాను సువార్త మొదటి అధ్యాయం తీయండి ప్రియులరా, 6వ వచనం చూడండి. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను.
యోహాన్ ఎక్కడి నుంచి పంపబడ్డాడు సుప్రియ? దేవుని యొక్క నుంచి, అంతే కదా. యోహానికి కానీ ఇంపార్టెన్స్ ఉంది కదా. ఈ యోహాన్ అంటాడు, నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది. ఇంకొక స్థలంలో అంటాడు, సో ఆయన చెప్పులు విప్పడానికి హనీ ఐఎమ్ నాట్ వర్ది టు రిమూవ్ శాండల్స్. ఆయన షూ విప్పడానికి కానీ నేను యోగ్యుని కాదు. మేము చిన్నగా ఉన్నప్పుడు మా డాడీ ఆఫీస్ నుంచి వస్తుండే షూస్ సాక్స్లు తీసుకోవడం కదా ప్రియులారా. వి టేక్ వెరీ ప్రివిలేజ్. మా డాడీ చెప్పులు వదిలేను, షూ ఇప్పాను, నేను సాక్స్లు తీసేవాడిని. మా డాడీకి రోజు కాలు నొక్కేవాడు. ఆ రకంగా ఇక్కడ యోహాన్ అంటాడు, ఆ చెప్పులు విప్పడానికి కానీ నేను యోగ్యుని కాను. అంత తగ్గించుకుంటాడు. సో ఒకటి ప్రియులారా, మనం తగ్గించుకుంటే ఆ బైబిల్ ఏం రాయబడింది? హెచ్చింపబడతాం. దాంట్లో బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే ప్రియులారా? అబ్రహాం. అబ్రహాం దేవుని స్నేహితుడు, అబ్రహాం యూదులకు తండ్రి, ఇష్మాయేలు లేకపోతే అరబ్స్ ముస్లిమ్స్ అందరికీ ఆయన తండ్రి, విశ్వాసులమైన క్రైస్తవులకు మనకు ఆయన తండ్రి. లాస్ట్కు ఆయన దేవుని ముందు ఏమంటాడంటే, నేను తుమ్మును దేవుని యుద్ధ నుంచి పంపబడ్డ ఒక మనుషుడు ఉన్నాడు, ఆయన పేరు యోహాను. యేసుప్రభు అంటాడు, స్త్రీలు కన్నవారిలో ఈయన కంటే గొప్పవాడు ఎవరు లేరు. ఈయన మండుచు ఇతరులకు ప్రకాశించు ఒక దీపం. లాస్ట్ ఆయన అంటాడు, నేను తగ్గింపబడును గాక, ఆయన హెచ్చింపబడును గాక. రెండోది ప్రియులారా, ఆయన చెప్పులు విప్పడానికి నేను యోగ్యుని కాదు. లాస్ట్ అండ్ ఫైనల్ గా దావీదు గురించి ఒక మాట ధ్యానించుకున్నాం ప్రియులారా. దావీదు ఆయన మనందరికి తెలుసు ప్రియులారా, ఆయన గొర్రెల కాపురిగా ఉంది. చివరికి ఏమైందంటే ఆయన దేవుడు ఆయనను రాజుగా చేసి నార్మల్గా రాజులు ఏం చేస్తారు ప్రియులారా, వాళ్ళ రాజకీయ వాటిలో కొద్దిగా బిజీగా ఉంటారు. నరేంద్ర మోడీ లేకుంటే మన రేవంత్ రెడ్డి, వాళ్ళు ఎంత బిజీగా ఉంటారు ప్రియులారా. ఆ ప్రాజెక్టు ఈ ప్రాజెక్టు, ఇంతమందికి అన్ని వస్తువులు అవుతున్నాయా లేదా, గ్యాస్ అవన్నీ ప్రియులారా. సో దావీదు కానీ వాజ్ పొలిటికల్ లీడర్, కింగ్ కదా ప్రియులారా. హి వాజ్ కింగ్, ఆయన రాజు. దేవుడు బైబిల్లో రాయబడి ఆయన 2 తప్పులు చేశాడండి. ఒక స్త్రీతో పాపం చేసి ఆమె సొంత భర్తను చంపించాడు. అయినా కానీ దేవుడు ఏమని పిలిచాడు దావీదును? నా హృదయానుసారుడు. అంతే కదా. ఎందుకంటే కీర్తనలు 51వ అధ్యాయంలో ఆయన రిపెంట్ అయ్యాడండి. ఒకసారి తీసుకుందామా కీర్తనలు 51వ అధ్యాయంలో ప్రియులారా. Psalms 51. ఏమైనా రిపెంట్ అయ్యాడు చూడండి ఎంత చక్కగా. ఇది చదువుకొని మనం ముగించుకుందాం ప్రియులారా. దేవా నీ కృప చొప్పున నన్ను కనికరింపుము, నీ కృప చొప్పున నన్ను కనికరించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. ప్రియులారా చూశారా, నా అతిక్రమములను తుడిచివేయము, నా దోషము పోనట్టు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోనట్టు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములను నాకు తెలిసి ఉన్నవి, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నవి. నేను నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపము చేసి. ప్రియులారా, దావీదు ఆ స్త్రీతో పాపం చేసి వాళ్ళ భర్తను చంపిన తర్వాత ఆయన రియలైజ్ అయ్యి కనీసం ఎన్నిసార్లు అంటాడండి, నేను నా పాపములు నా అతిక్రమములు చూద్దామా ప్రియులారా. ఓకే, 2వ వచనం, నా దోషం పోనట్లు నన్ను బాగుగా కడుగు, నా పాపం పోనట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపములు ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నవి. చూసారా, కనీసం 4 సార్లు చరణ్ గారు నేనే ఆ పాపం చేసింది, ఎవరో నన్ను ప్రేరేపిస్తే నేను చేయలేదు. ఆదాము ఎందుకు నువ్వు తిన్నావంటే ఇదిగో ఆ స్త్రీ ఇచ్చిందని ఆయన బ్లేమ్ షిఫ్టింగ్ చేయలేదు. నా పాపములు నేను చేశాను, నాదయ్య తప్పు. సో మనంగా ఎప్పుడన్నా దేవుడి ముందు పాపాలు ఒప్పుకునేటప్పుడు నేను కోపపడ్డాను ప్రభా, నేను ప్రభా అలా తప్పు చేశాను, నేను అలా మాట్లాడకూడదు, అది నా తప్పు అని ఎప్పుడైతే మనం ప్రియులారా రియలైజ్ అయ్యి ఒప్పుకుంటామో దేవుడు మనం బ్లేమ్ చేయాలి. అండ్ 2వది, నేను పాపం చేసింది నీకు విరుద్ధంగా నేను ప్రభువా, అంత పెద్ద రాజు అయ్యి తను తగ్గించుకుంటాం కదా ప్రియులారా. సో మనం కానీ మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది మనం ఎప్పుడు తగ్గించుకోవాలి. అదే దానికి ఒక స్థలంలో అంటాడు,
అయ్యా నేను నరుని కాదు అని దేవుడిని పురుగుని. ఐఎమ్ నాట్ అ మ్యాన్, ఐఎమ్ అ వర్మ్. Abraham said, I am an ash and dust. John the Baptist said, I am not even worthy to loosen his sandals. Let him be exalted, let him be abased. And David says, I am a worm. నేను పురుగును ప్రభు, నేను నరుణ్ణి కాదు. నువ్వు పెద్ద రాజు అయ్యా. ఇప్పుడు ఆ ప్రపంచం అంతట్లో ప్రభు యూదులు ఎక్కడున్న ప్రియులరా? అబ్రహాము దావీదు చాలా ఫేమస్. డేవిడ్ అది ఫ్లాగ్ ఉంది, దాని మీద డేవిడ్ స్టార్ ఉంటుంది. ఆ దావీదు నేను పురుగునని. సో ప్రియులరా, ఈరోజు ఈ ముగ్గురిని మనం ఎగ్జాంపుల్గా తీసుకొని మనం బ్రతికినన్ని రోజులు ఒక విశ్వాసం తగ్గించుకొని, ప్రభువా దావీదే అన్నాడు నేను పురుగునని, అబ్రహాం అన్నాడు ప్రభువా నేను దుమ్ము ధూళి లాంటి వాడని, యోహాన్ అన్నాడు నేను చెప్పులు ఇప్పడానికి నేను యోగ్యుల్ని నా జీవితంలో కానీ ప్రభువా నేను తగ్గించుకుంటాను. తాను తగ్గించుకుంటే ఏమవుతాడు రవిధర్ గారు? దేవుడు ఈ కృపను మనందరికీ అనుగ్రహించును గాక. అన్నది తలవంచుకున్నాము. దేవుని వాక్యం ఎంత సత్యమైంది కదా ప్రియులారా, లేఖనాలు ఎంత నెరవేర్చబడతాయి కదా మన జీవితాలలో. అబ్రహాం గురించి చూసాం మనం, యాకోబు దావీదు గురించి చూసాము ప్రియులారా, బాప్తిసం ఇచ్చి యోహాను గురించి కానీ మనం చూసాము. చివరికి మనం నేర్చుకుని తను తాను తగ్గించుకునే వారు హెచ్చింపబడతారు. మన దేవుని సముఖంలో మనం తగ్గించుకున్నప్పుడు ఇదందరికీ అప్పుడు దేవుడు మనల్ని కానీ స్నేహితుడా అని పిలవచ్చు. అప్పుడు దేవుడు మనల్ని కానీ నా హృదయానుసారాన్ని పిలవచ్చు. అప్పుడు యేసుక్రీస్తు చెప్పినట్టుగా స్త్రీలు కన్నవారులలో బాప్తిసం వచ్చి యోహాను కంటే గొప్పోళ్లే లేరని యేసు ప్రభు చెప్పవచ్చు. మన డబ్బు దేవుడు మనకి ఇచ్చిన ఒక అద్దె లాంటిది. సంబడి సైడ్ దెర్ ఆర్ రెంటల్. మన ఇల్లు, మన కారు, మనకున్న ఇన్కము, మనకున్న భార్య, భర్త, పిల్లల ఇవన్నీ రెంటెడ్ అంట, అద్దెకిచ్చింది దేవుడు. కొన్ని రోజులు మనం ఉండి అనుభవించుకున్న తర్వాత మనం వెళ్ళాలి. అవన్నీ రోజులు మనం తగ్గించుకుంటాం. ప్రభు ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు యు, ఐ థ్యాంక్ యూ అని మనం చెప్తే మనకు ఎంతో ఆశీర్వాదం. తండ్రి అయిన దేవ, అబ్రహాం మేము ఈరోజు జ్ఞాపకం చేసుకుంటున్నాము. మాకు ఒక మంచి ఎగ్జాంపుల్గా ఆయన ప్రజెంట్ చేసినందుకు చేస్తూ నేను దుమ్ము దూరి లాంటి వాడిని అన్నారు ప్రభు. అందుకే మీరు ఆయన నా స్నేహితుడు అని పిలిచారు. రెండవది ప్రభు, బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన చెప్పులు విప్పడానికి నేను యోగ్యుని కాదని యేసు ప్రభు గురించి ఆయన చెప్పిన మాటను మేము జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన హెచ్చింపబడును గాక, నేను తగ్గింపబడును గాక అని యేసుక్రీస్తు చెప్పిన మాటను మేము జ్ఞాపకం చేస్తున్నాం. అందుకే యేసుక్రీస్తు స్త్రీలు కన్న వారిలో బాప్తిసం ఇచ్చి యోహాను కంటే గొప్పవారు ఎవరు లేరని చెప్పిన మాట జ్ఞాపకం చేసుకుంటాం. మూడవది ప్రభువా, దావీదు ఆయన చేసిన తప్పును తక్షణం ఒప్పుకున్నాడు. కనీసం 4 సార్లు నా పాపములు ప్రభు, నేను నీకు పాపం చేశాను, నేను నీకు విరోధంగా పాపం చేశాను, నేను నీ ఎదుట అపరాధం చేశాను, ఐఎమ్ సారీ, నీకు విరుద్ధంగా పాపం చేశాను, నేను నరుణ్ణి కాదయ్యా, నేను పురుగును ప్రభు. థ్యాంక్ యూ సో మచ్. ఈ 3 ఎగ్జాంపుల్స్ మాకు నేర్పించారు. మాకు ఇచ్చినంత ఏమై ఉన్నాము మేము నీ కృప ద్వారా ఉన్నాం. మేము అంతవరకు నీ కొరకు జీవించే కృపని బట్టి బ్రతికిన రోజులు సొసైటీలో మనుషుల ముందు నీ ముందు మమ్మల్ని మేము తగ్గించుకునే భాగ్యాన్ని మాకు దయచేయండి. నీకు వందనాలు చేస్తూ క్రీస్తు పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. చెద్దవ గట్టిగా ఆమేన్. ప్రియులారా, ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనకు పంపించడం బట్టి వందనాలు. ఇప్పుడు ప్రభు రాత్రి బలలో మనం పాల్పొందుకుందాం. ప్రియులారా, బైబిల్లో రాయబడింది, యేసుక్రీస్తు ఆయన చనిపోకముందు ఒక రొట్టెను తీసుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి కదా దాన్ని విరిచి, ఇది నా శరీరం మీ అందరి కొరకు కొట్టబడింది, దీన్ని తిన్నప్పుడల్లా మీరు నా మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. తర్వాత ఒక ద్రాక్షరసం పాత్రను పట్టుకుని, ఇది మీ కొరకు చిందించ